హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది అడవి ధనియాలు అనేసి చెట్టు అనేసి మా సైడ్ అయితే అంటారన్నమాట. సో మీ సైడ్ ఏమంటారో తెలియదు. దాని అసలు శాస్త్రీయ నామం ఏంటో నాకైతే తెలియదు. కాకపోతే అడవి ధనియాలు అనేసి ఫేమస్ అన్నమాట. సో చిన్నప్పుడు బాగా వాసన వచ్చే చెట్లు ఎలా అనేసి అంటే దీన్ని అడవి ధనియాలు అనేసి చెప్పడం జరిగింది. అదే ఫిక్స్ అయిపోయింది. సో మీకు కూడా చూపిస్తాను ఈ అడవి ధనియాలు ఏంటో. సో ఈ అడవి ధనియాలు కాదు, కానీ మా సైడ్ ఎలా అంటారు, దీని ఏరే పేరు అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఇన్ని రూల్స్ అంది మీరు ఫాలో అయినట్లే వాళ్ళు ఎవరైనా ఉంటే రియల్గా మీకు చెట్టు పేరు తెలిస్తే కామెంట్ చేయండి, అందరు తెలుసుకుంటారు. ఓకే, సో దీనివల్ల అసలు ఎలాంటి మనకు సూపర్ పనికి వస్తుంది. ఓకే, సో చూద్దాం. బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి. ఓకేనా. సో మరి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఉంటుంది. చివరిదాకా చూడండి. నిన్న ఒక వ్యక్తి కామెంట్ చేసి నన్ను దున్నపోతా అన్నాడాయా, దున్నపోతు అనేసి మళ్ళీ ఫీల్ అవ్వద్దన్నా అని చెప్తున్నాడు. ఏంది పిర్రగిల్లి జోలపాటు పాడినట్టు ఉంటుంది. గట్ట చెప్తే మరి ఎట్లుంటుంది ఈ వాయిస్ ఏంది మాట్లాడే. మరి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మరి గా మాటలు మాట్లాడకపోతే వెరీ నైస్ అంటారా ఏంది, అర్థం చేసుకోవాలి. ఓకే, సో మరి ఇప్పుడు అడవి ధనియాల చెట్టు ఎలా ఉంటుంది, దాని సువాసన ఏంది మీకు ఇలా పెట్టుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అన్నమాట. ఓకేనా. సో చివరి దాకా చూడండి. ఓకే, బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను. ఇక్కడ ఇది మనకు బనికొచ్చే చెట్టే ఫ్రెండ్స్. ఇది ఆయుర్వేదంలో చక్కగా యూజ్ చేస్తారు దాన్ని. ఓకే, ఇదే ఇదన్నమాట. మరి దీన్ని ధనియాలు కాస్తాయా అంటే ధనియాలు కాసుడు కాదు, దీని లోపల ఒకటి ఉంటుంది మనకు వచ్చింది. దీన్ని అయ్యో ఇది కొంచెం చెట్టు పెద్దగా ఉందిగా, పీకితే రావట్లే. దీని వాసన చూడండి, వస్తుంది వాసన. ఇంకో చెట్టు ఉంది, ఆడ పీకి చూపిస్తా. ధనియాల చెట్టు ఇది అడవి లవంగం. దీనికి గాయలే ఇంకా ఎడకాస్తాయి, పశువులు మేపుతాయి, ఎడకాస్తాయి గొర్రెలు. ఇదేమో అడవి పెసరకాయ అంటారు చేస్తా మీకు. ఇందులో గింజలు ఉంటాయి. ఇందులో గింజలు ఉంటాయి. అంటే వీటికి పేర్లు అనేసి ఏరే ఉంటాయి. ఓకేనా. మనం పిలిచే సైడ్ దీన్ని అన్నీ పలిగిపోయినాయి. అడవి పెసరకాయలు లెక్కనే ఉంటాయి. ఇందులో గింజలు ఉన్నాయి, నల్లటి గింజలు చూడండి. అన్నమాట అన్నీ యూజ్ చేసే ఎంత చక్కటి ఉంటాయో తెలుసా మీకు, మనంగా ఉంటాయి మీకు. ఒకటి పీకి చూద్దాం. ధనియాల చెట్టు ఉందిగా, అన్నీ అయ్యే. మన బుక్స్లో ఏదో ఇంకా దీనికంటే పెద్దది ఉంది, అది పర్వాలేదు. అవి అంతా మనమేనా తోట వేసినట్టే వేసారు. ఇదంతా అదే వర్షాకాలంలో ఫస్ట్ వచ్చే చెట్టు ఏదైనా ఉందా అనుకుంటే ఒకటే పెసరకాయ అంటిందిగా ఇది. ఇంకా రెండోదేమో ఇక మనం చూపించేది అవి. మళ్ళీ అందరికంటే తొందరగా పాడైపోయేది కూడా అవే. ఓకేనా. ఎంపెన్ చెట్లు ఈ చెట్లు మాత్రమే తొందరగా వస్తాయి. నేను ఒక్కటైనా గుంజుదామంటే ఒక్కటి రావట్లేదు. మరి ఇదే ఎంత మనం ఎక్కిందో
పెద్దగా ఉంటాయి. చిన్న ఒకదానే ఏదో మన పేడ పురుగు వాసన వచ్చినట్టు వస్తుంది. ఇది కష్టం వాసన, దాన్ని భరించలేము మనం. అట్లుంటుంది. ఇవి అడవి మల్లెలు, అడవి మల్లెలు తెల్ల పూలు కాస్తున్నాయి. అడవి మల్లెలు అంతా అడవి మీదనే నెట్టేయడం, మనకేముంది లేదు. ఇక ఇక్కడ ఒకటి ఒంటరిగా ఉంది, దీన్ని పీకుదాం. ఇది అదే వేరు, బ్రహ్మాండమైన వేరు. ఇది వేరు కావాలి మనకు. వేరుతోనే కొన్ని ప్రయోగాలు చేస్తారన్నమాట సోపట్లో. ఓకేనా, దీన్ని మంచి ప్రయోగం చేసినప్పుడు మంచి ఫలితం కూడా వచ్చేదంట, మన పెద్దలు చెప్తూ ఉంటారు. బ్రహ్మాండమైన అసలు ఈ చెట్టు, దీన్ని ఆ పేరు కాదు, మీకు తెలిసి ఉంటే రియల్ పేరు చెప్పండి మీరు. ఈ చెట్టుది రియల్ పేరు చెప్తే బాగుంటుంది. దీని వేరు ముఖ్యంగా కావాల్సింది చూడండి. ఇది దుబ్బలో ఎక్కువగా ఉంటుంది, అంటే ఇది మొరస ఉంటుంది చూసారా, అందులో ఎక్కువ ఉంటుంది. ఇది బ్రహ్మాండంగా వేరుని తేటగా కడుక్కొని అప్పట్లో ఒక రకానికి యూజ్ చేసేవారంట. సూపర్ సక్సెస్ కూడా అయిపోయింది. బ్రహ్మాండమైన అంతా ఆయుర్వేదిక్ చెట్లే ఇవి. వీటి గురించి తెలుసుకొని యూజ్ చేస్తే మనకు జన్మలో ముసలితనం కూడా తొందరగా రాదు, మన యవ్వనం కూడా తొందరగా అరిగిపోదు. అంతటి ఉంటాయి మంచి. ఓకే.